నిన్ను ఆల్రెడీ కట్ చేసావా? మలైకా అది అలా కట్ అయింది. ఇది మలై కబాబ్ ఏమో. హలో మై డియర్ లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ భాను శ్రీనివాస్. ఇవాళ మేము ఎక్కడున్నామో చూసేయండి. ఈ రోజు మేము దావత్ ఫ్యామిలీ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. సో ఇవాళ మా అన్నయ్య బర్త్డే, సో అందుకని చెప్పేసి స్మాల్ ట్రీట్ అన్నమాట. ఇక్కడ మేము ఏం తినబోతున్నాము అనేది ఈ రోజు వీడియో. ఇంకా ఈ రోజు నేనైతే ఒక్కటి ఫిక్స్ అయిపోయాను, ఏదైనా సరే కొంచెం కొత్తగా ఆర్డర్ చేసుకుందామని. ఇప్పటి నుంచి కూడా అన్ని రకాలు టేస్ట్ చేయాలనేది నాకు చాలా ఇష్టం. సో ఏదైనా న్యూగా కన్ఫామ్ గా నేను ఆర్డర్ చేస్తాను. ఆ కొత్తగా ఏమి ఆర్డర్ చేస్తాను అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇంకా మేమైతే మండీ థీమ్ అనుకున్నాము. మండీ థీమ్ అయితే ఉందని తెలుసు, కానీ ఇక్కడ మండీకి సంబంధించిన ఫుడ్ అయితే లేదంట. మేము అదే కన్ఫ్యూజన్ తో వచ్చాము. మా కన్ఫ్యూజన్ నిజమైంది, ఇక్కడ లేదు మండీ ఫుడ్ అయితే ప్లేట్. ఓకే మండీ అయితే లేదు కదా అనేసి మేము వాళ్ళని ఒకటి అడిగాము, ఏంటంటే ఒక మిక్స్డ్ స్టార్టర్స్ ప్లేట్ ఒకటి అరేంజ్ చేసి మాకు సెట్ చేసి ఇవ్వగలరా అనేసి. ఓకే అలాంటిదైతే ఉంది, దీంట్లో మెనూలో అయితే లేదు, కానీ మేమైతే అరేంజ్ చేసి మీకు ఇస్తాము అని చెప్పేసేసి ఇదిగోండి ఈ ప్లేట్ అయితే తెచ్చారనమాట. సో దీంట్లో మనకి కబాబ్స్, చికెన్ ఫ్రై, ఇంకా తందూరి అవన్నీ ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే నేమ్స్ కూడా నాకైతే అస్సలు ఐడియా లేదు. ఈ వీడియో చూసే వాళ్ళల్లో వీటి నేమ్స్ కనుక తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి, మరి నేను కూడా తెలుసుకుంటాను కదా. సో తినటం అయితే స్టార్ట్ చేసేద్దాము. చూడండి ఈ గ్రీన్ చట్నీ కూడా ఇచ్చారు, దాంట్లో డిప్ చేసుకొని టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే బ్రెడ్ లాగా ఉంది, కొంచెం ఏంటంటే చాలా డ్రైగా ఉంది, మరి దీన్ని ఏమంటారు తెలీదు. ఈ ప్లేట్ మొత్తంలో ఆ చికెన్ కబాబ్ ఇంకా ఆ సలాడ్ తప్పించి వీటి నేమ్స్ అయితే నాకు అస్సలు ఐడియా లేదు. ఒక దానికైతే నేమ్ పెట్టాను, అదేంటో చెప్తాను. దానికంటే ముందు ఇది చూడండి, అసలు ఇది ఒక నురగలాగా ఉంది. అసలు దీని టేస్ట్ కూడా పెద్దగా ఏం తెలియట్లేదు. అసలు దాన్ని ఏమంటారో, అసలు ఎందుకు ఆ ప్లేట్ లో సర్వ్ చేశారో కూడా తెలీదు. ఇంకా ఇది వచ్చేసి మలై కబాబ్, నేను పెట్టిన పేరు అది. ఇది ఎందుకంటే చాలా స్వీట్ గా ఉంది, ఇంకా వైట్ గా చూడటానికి. అంటే మలై అంటే మనకి స్వీట్ ఏంటంటే వైట్ కలర్ లా ఉంటుంది, ఇంకా మనకి స్వీట్నెస్ కదా. సో అందుకని నాకు మలై కబాబ్ అని పిలవాలనిపించింది. బట్ కానీ అంత జ్యూసీనెస్ ఏం తెలియలేదు ఇది కూడా. ఇంకా ఇదనమాట ఇవాల్టి మన ఫుడ్. ఇంకా స్టార్టర్స్ అయితే దీంతో ఎండ్ అయిపోయింది. ఇంకా మేము దీంతో పాటు ప్రాన్స్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఈ రెండు ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఒకసారి అంత ప్రయోగం చేసిన తర్వాత మళ్ళీ ప్రయోగం ఎందుకనేసి బిర్యానీస్ చెప్పేసేసుకున్నాము. ఇంకా ప్రాన్స్ బిర్యానీ అయితే ఎక్కడైనా సరే నచ్చేస్తుంది, చాలా నచ్చేస్తుంది. నా ఫేవరెట్ అన్నమాట ప్రాన్స్ బిర్యానీ. నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి.